హలో అండి, ఈరోజైతే మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. అవి సగ్గుబియ్యం చల్ల పునుగులు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈ కూల్ వెదర్లో మనకి వర్షాకాలం అంతా బయట ఫుడ్స్ తినకుండా ఇంట్లో ఇట్లా టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి, అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇవి ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనం వీడియోలో చూస్తున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ అండి, ఈరోజు మనం చేసే సగ్గుబియ్యం పునుగుల కోసం కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ముందుగా మజ్జిగలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి. మీరు పెద్దవైనా తీసుకోవచ్చు, నేనైతే చిన్నవి తీసుకున్నాను. మీడియం సైజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి, పెద్దవి మరీ అంత బాగుండవు. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ కలిపి నేను ఫుడ్ ప్రాసెసర్లో వేసుకున్నానండి. మీరు మామూలుగా చేసుకోవాలనుకుంటే కనుక అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరిగేసి కరివేపాకు కూడా సన్నగా తరుక్కోవాలండి. క్యారెట్ తురుముకోవచ్చు, ఇంత చిన్న ముక్కలు కట్ చేయడం కష్టం కాబట్టి క్యారెట్ చక్కగా తురిమేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు కొద్దిగా. మజ్జిగలో ఉప్పు వేసుకుంటాం కాబట్టి మరీ ఇంత ఎక్కువ వేసుకోకండి. మనం సగ్గుబియ్యం నానబెట్టుకునేటప్పుడు మజ్జిగలో ఉప్పు వేసి నానబెట్టుకుంటే సగ్గుబియ్యంకి బాగా పడతాయి. జీలకర్ర కొద్దిగా, వంట సోడా కొద్దిగా. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక బియ్యం పిండి అండి, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. జనరల్గా వాటర్ ఏం అక్కర్లేదండి, ఆ తడే సరిపోతుంది. బాగా ఇలా పిసికి మిక్స్ చేసుకోవాలి. లేదు అవసరం పడింది, మీరు కొంచెం తక్కువ మజ్జిగ పోసుకున్నారు అంటే కనుక కాస్త వాటర్ కానీ పల్చటి మజ్జిగ కానీ యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, మనం పిండి ఇలా గట్టికి కలుపుకోవాలండి, మరి జారుగా కలుపుకోవద్దు, ఆయిల్ బాగా పట్టేస్తుంది. ఇదే కన్సిస్టెన్సీలో కలుపుకుంటే కనుక మీకు చాలా గుల్లగా సాఫ్ట్గా, పైన ఏమో క్రంచీగా ఉంటుందండి, లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది. బాగా వస్తాయండి పునుగులు. ఇవి వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇట్లా పెద్ద వేసుకో, మామూలుగా మన పునుగుల్లాగా చిన్నగా వేసుకుంటే బాగా వస్తాయండి. ఎర్రగా కరకరలాడేటట్టు వేయించుకోవాలి. ఇదిగోండి, ఇట్లా ఎర్రగా బాగా వేపుకోవాలండి, కరకరలాడేలాగా వస్తాయి, మీకు తెలిసిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా వస్తాయండి. ఇవి టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి, మన పునుగులు అయితే రెడీ అయిపోయినాయి, సగ్గుబియ్యం పునుగులు. చూసారా, పైన ఎంత క్రిస్పీగా, లోపల మాత్రం చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయండి. దీని పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, ఉల్లికారంతో కూడా చాలా బాగుంటుందండి ఇది తినడానికి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని. చాలా ఈజీగా సింపుల్గా అవుతుంది. ఈ కూల్ వెదర్లో ఈ హాట్ పునుగులు ఇచ్చారంటే కనుక ఫ్యామిలీలో అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.